హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మరోసారి కొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. దయచేసి ఒక లైక్ ఇవ్వండి. మీ ప్రతి లైక్ నాకు చాలా అమూల్యమైనది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ ఎందుకు, మన దెయ్యాల ప్రపంచంలోకి స్వాగతం. నా పేరు రాజు. మాది రావులపాలెం దగ్గరలో ఉన్న జొన్నాడ అనే ఊరు. నేను ఒకరోజు నా ఫ్యామిలీతో కలిసి యానం ప్రాంతానికి మా చుట్టాల పెళ్ళికి వెళ్ళాం. ఆ రోజు పెళ్లి తతంగం మొత్తం సందగాడి పెళ్ళి కావడంతో 9 గంటలకే మొత్తం ముగిసిపోయింది. అందరూ భోజనాలు చేసి ఖాళీ అయ్యేసరికి సమయం 10:30 కావస్తుంది. ఇక మా ఫ్యామిలీ అందరూ ఆ రోజు అక్కడే ఉండిపోవడానికి సిద్ధమయ్యారు. కానీ నాకు పొద్దున్నే కాలేజీలో పరీక్ష ఉండడంతో ఎలా అయినా ఈరోజు రాత్రికి నేను ఇంటికి చేరాలనుకున్నాను. మా ఫ్యామిలీకి విషయం చెప్పి నేను బయలుదేరాను. నా ప్రయాణం మా ఇంటికి వెళ్ళాలంటే దాదాపుగా ఒక 40 కిలోమీటర్లు. ఆ దారి యానాం గోదావరి పక్క నుండి సాగిపోయే ఏకదారి. వెన్నెల్లో గోదావరి తీరం, ఆ పక్కనే సాగిపోయే రోడ్. చాలా అందమైన జర్నీ. ఒక్కసారి ఎవరైనా వెళ్ళి తీరాల్సిందే అనే విధంగా ఉంది. నేను నా బైక్ మీద చెంగుమని తోలుకుంటూ వెళ్ళిపోతున్నాను. రోడ్డు వెడల్పు చిన్నది, అందులోనూ చాలా మలుపులు ఎక్కువగా ఉన్న దారి కావడంతో నేను గంటకి 50 కిలోమీటర్ల వేగంతో నా ప్రయాణం సాగిపోతుంది. నేను చెంగుమంటూ నా బైక్ మీద పక్కనే వెన్నెల్లో గోదావరి అందాలు చూసుకుంటూ సాఫీగా నా ప్రయాణం సాగిపోతుంది. దాదాపుగా యానం నుండి ఒక 7 కిలోమీటర్ల దూరం వచ్చాక పిల్లంక అనే గ్రామం బోర్డు నాకు ఎదురయ్యింది. ఆ బోర్డు దాటే సమయంలో నాకు మల్లెపూలు ఒక్కసారిగా నా మీద గంపతో కుమ్మరిస్తే ఎంత వాసన కొడుతుందో అంత వాసన నా ముక్కు పగిలిపోయే విధంగా గుప్పున కొట్టింది. ఒక్కసారిగా నాకు మత్తెక్కినట్టయింది. ఏంటిది ఇంత వాసన వస్తుంది? ఇక్కడ మల్లెపూల దుకాణం ఏమైనా ఉందా అని అటూ ఇటూ చూసుకుంటూ వెళ్తున్నాను. ఎక్కడా ఏ దుకాణం నాకు కనపడలేదు. రోడ్డు మీద మనుషుల సంచారం కూడా లేని సమయం అది. కానీ నాకు ఆ వాసన వదలడం లేదు. నేను వెళ్ళే దారంతా ఏకదాటిగా ఆ వాసన వస్తూనే ఉంది. సర్లే, వస్తే రానివ్వు, నాకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఇప్పుడు మల్లెపూల వాసన బాగుందిలే అని నేను నా ప్రయాణం కొనసాగిస్తున్నాను. అలా నేను చాలా దూరం ప్రయాణించిన తరువాత నా బండి తూలుతున్నట్టు, ఒక ప్రక్కకు లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇదేంటి, ఇప్పటి వరకు బాగానే వెళ్ళింది కదా, ఇప్పుడేమైంది? బండికి బహుశా గాలిగాని తగ్గిందేమో అని నేను బండి ఒక చోట పక్కకి ఆపి నా బండి 2 చక్రాలు గాలిని చెక్ చేశాను. నా 2 చక్రాల గాలి ఫుల్లుగానే ఉంది. కానీ మరి ఏమై ఉంటుంది? సర్లే, ఏదోలా ఇంటికైతే వెళ్ళక తప్పదు అని నేను బైక్ స్టార్ట్ చేసి నా ప్రయాణం మొదలుపెట్టాను. మళ్ళీ అదే విధంగా బండి ఒక ప్రక్కకు లాగుతున్నట్టు, అటూ ఇటూ ఎవరో వెనుక వైపు కూర్చొని ఊపుతున్నట్టు అనిపిస్తుంది. నేను వెళ్తూ ఒక స్ట్రీట్ లైట్ దాటే సమయంలో ఆ వెలుగులో నా బైక్ అద్దంలో చూశాను. ఆ వెలుగులో నాకు నా వీపు వెనుక నా బండి మీద ఎవరో కూర్చున్నట్టు అనిపించింది. నేను షాక్ అయ్యి వెంటనే బండి ఆపేశాను. కిందకి దిగి ఒకసారి బైక్ మీద ఏముంది అని చూశాను. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అదేంటి, ఎందుకలా అనిపించింది? చీకటి లైట్ ఎఫెక్ట్ వల్ల అలా అనిపించిందా ఏంటి? కానీ ఈ మల్లెపూల వాసన మాత్రం ఏకదాటిగా వస్తూనే ఉంది. నా మనసులో ఆందోళన, భయం మొదలయ్యింది. బండి ఒక ప్రక్కగా లాగడం, వెనక ఎవరో కూర్చున్నట్టు అనిపించడం, ఏకదాటిగా వస్తున్న మల్లెపూల వాసన, ఇవన్నీ నాకు చాలా గందరగోళంగా అనిపిస్తున్నాయి. ఏమీ అర్థం కావడం లేదు. కానీ ఈ రాత్రి ఇక్కడే ఆగిపోలేం కదా, ఏదో విధంగా ఇంటికైతే చేరుకోవాలి అని నేను మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి నా ప్రయాణం యథావిధిగా మొదలుపెట్టాను. ఇంకా సుమారుగా ఒక 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంది.
ఇక బండి పక్కకు లాగుతున్న ఆ మల్లెపూల వాసన ఏకదాటిగా వస్తున్నా అవేమీ పట్టించుకోకుండా ఇక నా ప్రయాణం మీదే దృష్టి పెట్టి వేగంగా సాగిపోతున్నాను. ఒక స్ట్రీట్ లైట్ స్తంభం క్రాస్ చేసి కొద్ది ముందుకు వెళ్తున్నా అనేలోపు నా బైక్ అద్దంలో చూశాను. నా వెనక స్ట్రీట్ లైట్ కాంతిలో ఎవరో నుంచుని ఉన్నారు. వెంటనే ఉన్న చోటే నేను బండి ఆపేసి వెనక్కి ఆ స్ట్రీట్ లైట్ కేసి చూశాను. కానీ అక్కడ ఎవరూ లేరు. ఇదేంటి, బండి అద్దంలో ఎవరో ఉన్నట్టు కనిపించింది. నిజంగా అయితే ఎవరూ లేరు కదా అని నా బండి అద్దం ఒకసారి బాగా తుడిచి మళ్ళీ అందులో చూడగా వెనక ఆ స్ట్రీట్ లైట్లో ఎవరో స్త్రీ నుంచుని ఉంది. తెల్లని చీర, తల నిండా మల్లెపూలు, మొహం అయితే సరిగ్గా కనిపించడం లేదు. వెనక్కి తిరిగి చూశాను కానీ నా కంటికి అక్కడ ఏమీ ఉన్నట్టు కనిపించడం లేదు. నా బండి అద్దంలో మాత్రం చాలా స్పష్టంగా అక్కడ ఎవరో స్త్రీ నుంచుని ఉన్నట్టు కనిపిస్తుంది. నా మనసులో భయం కేజీల్లో కాదు టన్నుల్లో బయటకు తన్నుకు వస్తుంది. అసలు నేను చూస్తుంది నిజమేనా? ఒక్కసారిగా నా మైండ్ అంతా ఆఫ్ అయిపోయింది. ముందుకు వెళ్ళాలా లేదా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నా. అప్పటికి సమయం 12 కావస్తుంది. అలానే కొంతసేపు నేను ఆ అద్దంలో కనిపిస్తున్న స్త్రీ ఏం చేస్తుందో అనే భయంతో అలానే ఆమె కదలికలను గమనిస్తున్నాను. ఆ స్త్రీ ఒక్కసారిగా అద్దంలో కనిపించడం లేదు. బాబోయ్, ఎక్కడికి వెళ్ళిపోయింది? కొంపతీసి నా వైపు వస్తుందా ఏంటి అనే భయంతో నా బండి స్టార్ట్ చేసి చాలా వేగంగా పోనిస్తున్నా. ఇక ఏదైతే అయిందిలే అని నా బండి ఆపకుండా వెళ్తున్నాను. అసలు ఇంకెక్కడ బండి ఆపకూడదని నిర్ణయించుకుని చాలా వేగంగా పోనిస్తున్నా. మల్లెపూల గుమాయింపు నా ముక్కుని మాత్రం వదలడం లేదు. అలానే బండి పోనిస్తున్నాను. సుమారుగా ఒక 25 కిలోమీటర్ల దూరం దాటేశాను. అలా ప్రయాణిస్తూ ఉండగా నా 2 భుజాల మీద ఎవరో చేతులు వేసి పట్టుకున్న ఫీలింగ్ నాకు కలుగుతుంది. చెయ్యి వేసి చూసుకుందామంటే నా చేతులు బైక్ హ్యాండిల్ మీద నుండి తీయలేకపోతున్నాను. బండి ఆపుదామని చూస్తున్నాను కానీ నా వల్ల కావడం లేదు. మెడ కూడా వెనక్కి తిప్పలేకపోతున్నాను. నా భుజాలు మెడ పట్టేసినట్టుగా అయిపోయింది. నా మనస్సు కకలావికలంగా మారింది. బైక్ వేగానికి ఎదురుగా చల్లని గాలి వస్తున్న భయానికి నా చెమట దారలుగా కారుతూ ఒళ్ళంతా స్నానం చేసినట్టు అయిపోయింది. బండిని అలానే పోనిస్తున్నాను. ఇంకో 5 కిలోమీటర్లు వెళ్తే చాలు ఆ రోడ్లో నుండి రావులపాలెం హైవేకి వెళ్ళిపోవచ్చు. ఈలోపు నా మెడ భుజాలు మళ్ళీ నార్మల్గా అయినట్టు అనిపించింది. అటు ఇటు కదులుతున్నాయి. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాను. ఇంకా హైవేకి చేరుకోవడానికి 1 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంది. ఈ మధ్యలో నా బండి కాంతిలో దూరంగా ఎవరో లిఫ్ట్ అడుగుతున్నట్టు కనిపిస్తుంది. కొంచెం దగ్గరగా వెళ్ళేలోపు చూస్తే అది ఒక అమ్మాయి. నా గుండె వేగం పెరిగింది. ఈ టైంలో ఏ అమ్మాయి లిఫ్ట్ కోసం అడుగుతుంది? ఖచ్చితంగా దెయ్యమే అయ్యి ఉంటుంది అని బైక్ ఆపకుండా ఆ అమ్మాయిని దాటి ముందుకు వెళ్ళిపోయాను. కానీ తనని చూస్తే మాత్రం అమ్మాయిలానే ఉంది. పద్ధతిగా చీర కట్టుకుని అందంగానే ఉంది. నిజంగా అమ్మాయి అయితే పాపం ఈ రాత్రికి ఒంటరిగా ఇబ్బంది పడుతుందేమో అనిపించింది. పోనీలే సాయం చేద్దామని కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత బండి వెనక్కి తిప్పాను. కానీ నా బైక్ కాంతిలో అక్కడ ఎవ్వరూ నాకు కనిపించలేదు. వామ్మో, ఇది ఇంకా పూర్తి కాలేనట్టుంది అని, నన్ను వదిలిపెట్టేలా లేదు అని బండి మళ్ళీ హైవే వైపుకి తిప్పి ఎలా అయితేనే హైవే చేరుకున్నా. హైవేలో కొంచెం జనసంచారం చూశాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఇంకెప్పుడు ఒంటరిగా దారిలో కానీ రాత్రి ఇలాంటి జనసంచారం లేని దారుల్లో ప్రయాణం చేయకూడదని నిర్ణయించుకున్నా. ఎలా అయితేనే ఆ జొన్నాడు ఆంజనేయ స్వామి దయ వల్ల ఇంటికి క్షేమంగా చేరుకున్నాను.